బ్రేకింగ్ న్యూస్. కొంతమంది ఉంటారండి, చెప్పుతో కొట్టినా చీపురుతో కొట్టినా మొహం మీద ఉమ్మేసిన సిగ్గు మహానమ అంతా వదిలేసి ఇంకా తన ప్రవర్తన మార్చుకోకుండా అలాగనే ఉంటూ ఉంటారు. మనకు తెలిసి భారతీయులకు ఈ రకంగా ఎవరైనా ఉన్నారా అనంటే అది కేవలం పాకిస్తాన్ పాపిస్ట్ కుక్క మాత్రమే. ఇక మారరా, నీకు కొంచెం అవకాశం ఇచ్చామని ఎన్నిసార్లు వాడికి అవకాశం ఇచ్చినా కూడా హీ ప్రూవ్స్ వాజ్ రాంగ్ దట్ మనం ఎప్పుడు కూడా తప్పు అని ఒక మాట ఏం చేస్తాడు, నేను మారను, నా బుద్ధి ఇంతే, నా వక్ర బుద్ధి ఇంతే అనే రకంగా నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది అనుకుంటున్నారా? ఆసియా కప్లో మరొక దొంగ వేషం వేసి అబద్ధపు ప్రచారంతో ఈ పిచ్చి కుక్క మళ్ళీ దొరికిపోయింది. పాకిస్తాన్కు ఇప్పుడు ఐసీసీ బిగ్ షాక్ కూడా ఇచ్చింది. ఆసియా కప్ టోర్నీలోకి పాక్ ఓవర్ యాక్షన్ మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. రిఫరీని మార్చాలంటాడు, యాండీ ఫ్రై క్రాఫ్ట్ని మార్చాలంటాడు, ఇంకో మాట రకరకాల వీడి కండిషన్లు పెట్టడమే నాకు అర్థం కాదు. వాడో ప్లేయరు, కొన్ని టీమ్స్లో వాందో టీము, వాడు ఉంటే ఎంత పోతే ఎంత, అయినా కూడా వాడు కండిషన్ల మీద కండిషన్ పెట్టి పిచ్చి పిచ్చి ప్రవర్తనతో అబాస్ పలవడమే కాకుండా, నేను చెప్పాను కదా ముందే, ఉమ్మినా మొహం మీద ఉమ్మేసినా చీపురుతో కొట్టినా చెప్పుతో కొట్టినా ఇంకా పాపిస్ట్ బుద్ధి మారడం లేదు. డీటెయిల్స్లోకి వెళ్తే మొన్న యూఏఈతో మ్యాచ్ జరగాల్సింది. ఆ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ ఒక డిమాండ్ పెట్టింది. ఏమని? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్స్కి పాకిస్తాన్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా సిగ్నల్ ఇచ్చాడు యాండీ ఫ్రై క్రాఫ్ట్, అక్కడ రిఫరీ అని చెప్పి పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ కోచ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అభివర్ణిస్తోంది. ఆ రిఫరీని తొలగించాలని డిమాండ్ పెట్టింది. వాళ్ళెవరో సిగ్నల్ ఇవ్వడం ఏంటి? ఈ దుర్మార్గులతో ఇన్ని ఇచ్చుకమైన కుద్దేగాలతో మేం షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి? అసలు మీకు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వాలి రా దుర్మార్గుడా, పాపిస్తోడా అని మేము ఇవ్వకపోతే రిఫరీ చెప్తే మేము ఇవ్వడం ఏంటి? ఏదో ఒక రకంగా వాళ్ళు ఆ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని కూడా తప్పుపడుతూ అటు ఇటుగా భారత్ని అంటే మళ్ళీ చెమడాలు తీస్తాం, నాలుకలు కోసేస్తాం, వాళ్ళని చంపేస్తాం కాబట్టి భయపడిపోయి భారత్ అనే దిక్కులేక రిఫరీ మీద పడిపోయారు. రిఫరీ తొలగించండి, రిఫరీ చేయడం వల్ల మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, రిఫరీ మాకు అవమానపరిచాడు, రిఫరీ చేయగానే మేము ఇబ్బంది పడిపోయామని చెప్పుకొచ్చారు. ఈ కారణంతో మొన్న యూఏఈతో మ్యాచ్ ఉంది. యూఏఈతో మ్యాచ్ ఎప్పుడు? సెప్టెంబర్ 17న 2 days బ్యాక్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు హోటల్ నుంచి బయటకు రాలేదు, మారాన్ చేశారు. ఎంత చెప్పినా రాకపోయేసరికల్లా కొంత ఐసీసీ నిర్ణయం తీసుకుందామనే లోపే బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో విడుదల చేసింది ఏంటంటే, ఆ రిఫరీ స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ప్లేయర్స్ని కలిసి పాకిస్తాన్ మీడియా మేనేజర్ని కలిసి సారీ చెప్పాడట. కానీ అక్కడ గమనిస్తే మీకు ఆ ఆడియో ఉండదు, ఏమీ ఉండదు, అసలు వీడియోకి పర్మిషన్ ఉండదు. యాండీ మాత్రం, అక్కడ రిఫరీ మాత్రం, నేను ఎవరికి ఏ గొట్టంగాడికి సారీ చెప్పలేదని చెప్తూ ఉన్నాడు. పాకిస్తాన్కి సారీ చెప్పలేదు ఆయన, కానీ కలిసినటువంటి ఆ వీడియోని తీసుకొని పెద్దగా సారీ చెప్పాడు. దానికి వీడియోకి ఆడియో లేదు, ఏమీ లేదు, అందులో కేవలం ఒక వీడియో ఉంది. అది కూడా మనం ఏ అన్నా కూడా ఆశ్చర్యపోకండి. సో అటువంటి ఒక వీడియోని పోస్ట్ చేసి మాకు రిఫరీ సారీ చెప్పాడు కాబట్టి మేము మ్యాచ్లోకి వచ్చామని ఒక వీడియో విడుదల చేసిందట. ఇప్పుడు ఐసీసీ ఏం చెప్తోందనంటే, ఈ రకంగా వీడియోని తీయడం పొరపాటు, వీడియోని బయట పెట్టడం కూడా పొరపాటే, ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఐసీసీ ఒక డెసిషన్కి వచ్చింది. ఆసియా కప్ నుంచి తొలగించడమే కాదు, పాక్ క్రికెట్ బోర్డు పైన కూడా కొంత చర్యలు ఉంటాయని చెప్పి ఐసీసీ చాలా సీరియస్ అవుతోంది. ఫ్రై క్రాఫ్ట్ కనీసం తన మ్యాచ్ వరకు అయినా దూరం పెట్టాలని పాక్ గతంలో డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ ఎవరి కోసం దూరం పెట్టాం, నువ్వు చెప్తే వినడానికి మేమేం పాకిస్తాన్ పెంపుడు కుక్కలం కాదు, పాకిస్తాన్ లాగా తోక ముడుచుకోవడానికి మేమేం సైలెంట్గా ఉండే వ్యక్తులం కాదు. ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, సో నువ్వు చెప్తే మేము వినాలి. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక టీమ్వి, దేశాల్లో ఉన్నటువంటి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో వచ్చే టీంలో ఆఫ్టర్ ఆల్ ఒక టీమ్వి, నువ్వు ఆడితే ఎంత, పోతే ఎంత, ఉంటే ఎంత, నువ్వు చెప్తే మేము వినాలని చెప్పి కొట్టిపారేసింది. అయినా కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లేన్ చేసిందంటే ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఎటువంటి ఆడియో లేదు, కేవలం మూకీ డ్రామా లాగా నలుగురు కనిపిస్తారు. అక్కడ ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి, బోల్డ్ హెడ్తో ఉన్న వ్యక్తి, ఆయనే యాండీ, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి. సో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు, అందరూ సైలెంట్గా చూస్తున్నారు, అంతేగాని దాంట్లో ఆడియో లేదు, సారీ చెప్పినట్టుగా ఏమీ లేదు. సారీ చెప్పాడు అని చెప్పి పీసీబీ విడుదల చేసింది, అంతేగాని సారీ చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ వీడియో రికార్డ్ చేయడం పైన
ఈ రకంగా సారీ చెప్పారు అని చెప్పి తమ ప్రమేయం లేకుండా వీడియోని విడుదల చేయడం పైన ఐసీసీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతాం. ఈ పాపిస్టి కుక్కలు ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత తీజరించుకున్నా, ఎంత ఉమ్మేసినా కూడా మాడలేదని చెప్పి ఐసీసీ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా పీసీబీ పైన, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన ఉల్లంఘనలు విరుద్ధంగా ఉల్లంఘించినందుకు కారణంగా, నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కానివ్వండి, ఉల్లంఘనకు పాల్పడినందుకు కానివ్వండి, పాకిస్తాన్ కేవలం ఆసియా కప్ను వారిపై వేటు పడమే కాకుండా ఇండివిజువల్గా ఇకపై ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆడకుండా చర్యలు తీసుకునేటువంటి ఒక బిగ్గెస్ట్ షాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ ఇవ్వబోతోంది. మ్యాచ్ రిఫరీతో వీడియో తీసుకోవడం ముమ్మాటికి పొరపాటు అని చెప్తున్నారు. కావాలంటే మీకు కూడా ఆడియో వినిపిస్తాను. ఒకసారి ఆడియో ఏదైనా ఉందా, మ్యూజిక్ లాంటిది ఏదైనా ప్లే చేస్తారా? చాలా సైలెంట్గా, ఏం లేదు అందులో, నథింగ్. దాంట్లో మీకు చూపించడం కూడా ఏం లేదు. కేవలం ఆ వీడియో మూకీ డ్రామాని పెట్టేసి సారీ చెప్పాడే అని చెప్పి చెప్పుకొచ్చారు అంతే. ఒకసారి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించి క్రికెట్ అభిమాని అంటే వాడొకడు స్పందించాడు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. पूरा का पूरा मैम फियास्को चला है कि कभी लग रहा है मैच होना है, कभी लग रहा है मैच नहीं होना. तो आप उस चीज़ को किस तरह से देखते हैं? आपको कितनी एज अ फैन पर्सनली प्रॉब्लम हुई कि जाना है कि नहीं जाना है, वो सब देखते हुए? No, we were ready for the any time, like जब भी होगा we have to go. No, but we were like we have to go, no matter what. And if on next Sunday India Pakistan happens, do you think Pakistan can give a tough fight to India next Sunday? They have to actually. All the best for them, for both of them, because we have friends on the both sides. So. Yeah. और भाई आप बताएं कि आपको लगता है कि आप पाकिस्तान कोई फाइट दे पाएगा इंडिया को या नहीं? इनके पास स्ट्रॉन्ग टीम है मगर खेलते नहीं है, दे खेलते नहीं है. मन नहीं करता. I feel like against India, all the pressure goes. I don't know. They just take extra pressure for nothing, which is pointless because it's just another team. It's just another game. If they just play fearless cricket, it makes much difference. ओके, ऑल द बेस्ट. पूरा का पूरा मैम फियास्को चला है कि कभी लग रहा है मैच होना है, कभी लग रहा है मैच नहीं होना. तो आप उस चीज़ को किस तरह से देखते हैं? आपको कितनी एज अ फैन पर्सनली प्रॉब्लम हुई कि जाना है? సో ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఇండియాకే మా సపోర్ట్. ఆల్రెడీ ఇండియా ఒక సెట్ మార్క్ చేసుకొని ఉంది. వాళ్ళతో పాకిస్తాన్ అంటే పెద్దగా ఏం పోటీ ఇవ్వకపోవచ్చు, ఇండియానే గెలుస్తున్న రకంగా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ చూడండి, వాళ్ళు వేసుకున్న టీ షర్ట్స్ పైన పాకిస్తాన్ అని ఉంది. పాకిస్తాన్ వాళ్ళైనా సరే ఇండియాకి సపోర్ట్ చేయాల్సిందే, అక్కడి దేశస్తులైనా సరే భారత్కి సలాం కొట్టాల్సిందే. అటువంటి పరిస్థితి. కానీ పిచ్చి కుక్కలు కొంతమంది అహంకారంతో, దుస్సాహసంతో, దురహంకారంతో వాళ్ళు ఏమీ చేయలేకనే భారత్పై కేవలం మాటలకు మాత్రమే ఈ కుక్కలు మొరుగుతాయి. మొరిగే కుక్కలు కరవవు అని చెప్తారు చూసారా, ఎగ్జాక్ట్ ఇక్కడ జరుగుతుందని. ఆ కుక్కలు మొరగడమే తెలుసు కానీ అవి ఏం చేయలేవు. యుద్ధంలో మొరిగాయి, ఏం జరిగింది ఆఖరికి వస్తే మోకరిల్లిపోయాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో మొరగడం మొదలుపెట్టాయి. ఏకంగా ఫైవ్ క్రాఫ్ట్ పైన, ఇప్పుడు అక్కడ నుండి రెఫరీ పైన కూడా ఆరోపణలు చేశాయి, మొరగడం మొదలుపెట్టాయి. ఆఖరికి వస్తే ఇప్పుడు వాళ్ళపై వేటు పడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఏదేమైనా టూ కొట్టినా, చీదరించినా, మొహంపై ఉమ్మేసినా కూడా ఇంకా వారి యొక్క వక్రబుద్ధి, పిచ్చి బుద్ధి మారడం లేదనంటే ఇక ఈ దుర్మార్గులు మారరు, ఈ నీచ్ కమీన్ కుత్తేగాలు మారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ